ఆంధ్రాకు సంబంధించి ఈ జగన్ బాధితులు నేసి నిలబడండి. నిన్న ఆంధ్రాకు సంబంధించినటువంటి అసెంబ్లీ చూస్తే శ్వేతపత్రాలు, జగన్ పైన విమర్శలు. మీరు రాజకీయంగా విమర్శలు చేస్తే చేయవచ్చు, కానీ అసెంబ్లీలో రాజకీయ విమర్శలు ఎందుకు? అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి మాటలు ఏమిటి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, అవి చెయ్యలేక జగన్ తప్పు చేసిండు కాబట్టి జగన్కి శాత కాలేదనేటువంటి మాటనే ప్రజలు మీకు అధికారం ఇచ్చిరు, ప్రజలు తీర్పునిచ్చిరు స్పష్టంగా. వాళ్ళ వల్ల కాలేదు, అయిపోయింది, ఆయన అభివృద్ధి చేయలేడు. ఇగో మేము చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇస్తున్నాం, మీరు అభివృద్ధి చేసి చూపెట్టండి. అభివృద్ధి చేసినాక మళ్ళీ ఎన్నికలు పోయేటప్పుడు ఇగో మేము ఈ అభివృద్ధి చేసినాం, జగన్ ఇది చేయలేకపోయిందని అప్పుడు ఎన్నికల్లోకి వెళ్ళండి. అసెంబ్లీలో జగన్ బాధితులు ఎంతమంది మీద కేసులు పెట్టారు? చంద్రబాబు నాయుడు సర్కార్ వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టరా? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో విభేదించి 2018లో పక్కకు పోతే స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీద రాళ్ళేసిండు కదా, నల్లబుగ్గలేసిండు కదా. తిరుపతికి వస్తే, తిరుపతిలో దర్శనం చేసుకొని వస్తే ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ మంత్రి మీద స్వయంగా రాళ్ళేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు పార్టీదా కాదా? మళ్ళీ వీళ్ళు అవతల వాళ్ళకి శుద్ధులు చెప్తుంటారు. అవతల వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి ఓడగొట్టారు ప్రజలు. ఓడించింది ఎందుకోసము? జగన్ తప్పు చేసిండు, జగన్ అభివృద్ధి చేయలేకపోయాడు, జగన్ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం వమ్మైపోయింది అనేటువంటిది ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చిర్రు. మీకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చిర్రు. 3 పార్టీల కలయికతోటి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవతల పార్టీలను హేళన చేయడం కాదు, మీరు ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టకుండా చేయండి. దమ్ముందా? ఆ పని చేయండి. ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టకుండా మీరు పని చేయండి, మీరు మార్గదర్శనం చేయండి, మీరు దారి చూపెట్టండి. మేము ప్రతిపక్షం మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టమనేటువంటి మాట మీరు అన్నారు కదా, మీరంతా జగన్ బాధితులే కదా, మీరు అవతల వాళ్ళ మీద కేసు పెట్టకండి, లేదంటే ఈ మాట చెప్పకండి. మీరు కేసు పెడితే జగన్ కేసులు పెట్టిండి అనేటువంటి మాట చెప్పొద్దు, అట్లయితే మీరు కేసులు పెట్టొద్దు. చంద్రబాబు నాయుడు ఇదే నరేంద్ర మోడీని, బీజేపీని విభేదించిన కారణంగా స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రిపైనే రాళ్ళేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి పార్టీదా కాదా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి సమీక్ష చేసుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. శ్వేతపత్రాలు గత ప్రభుత్వము 2014 తర్వాత 2019 దాకా మీరు అధికారంలోకి ఇస్తే మీరు కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆ రోజు జగన్కి ఇచ్చిరు. ఇవాళ జగన్ అభివృద్ధి చేయలేదని ఇవాళ మీకు ఇచ్చిరు. మళ్ళీ మీరు వాళ్ళ మీద, వాళ్ళు మీ మీద వేయడమే తప్ప 5 ఏండ్ల కాలాన్ని వృధా చేస్తున్నది ఎవరు అంటే మీరే. ఆంధ్ర ప్రజలను అటు జగన్ ప్రభుత్వము, ఇటు చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది. ఆ 2 పార్టీలు కలిసి మోసం చేస్తున్నాయి. ఆ 2 పార్టీలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఆ మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయినప్పటి నుంచి ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర నాయకులు మభ్యపెట్టి మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అదే మోసం జరుగుతున్నది. 1952 నుంచి ఇప్పటిదాకా ఆంధ్రాకు ఒక రాజధాని కట్టలేనటువంటి నాయకుల యొక్క ఘనమైనటువంటి కీర్తిని ఏ విధంగా పొగడాలో అర్థం కానటువంటి విషయం. మళ్ళా అసెంబ్లీలో జగన్ బాధితులు ఎవరు, జగన్ పైన విమర్శలు ఏమిటి? రాజకీయ విమర్శలు వేరు, ప్రభుత్వ విమర్శలు వేరు. అసెంబ్లీలో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పనుల విషయంలో మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణలో అయినా, ఆంధ్రలో అయినా. తెలంగాణలో కూడా వెకిలి మాటలు మాట్లాడడం అనేటువంటిది అనవసరమైనటువంటి రన్నింగ్ కామెంట్ అయినటువంటిది. ప్రజలు చూస్తుంటే అసెంబ్లీని అరే అద్భుతంగా మాట్లాడుతున్నారు, సద్విమర్శలు చేసుకుంటున్నారు, గత ప్రభుత్వ లొసుగులు వీళ్ళు తీస్తున్నారు, వీళ్ళ ప్రభుత్వ లొసుగులు వాళ్ళు తీస్తున్నారు అనేటువంటిది. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శనలు, గౌరవం లేనటువంటి మాటలు, సందర్భం లేనటువంటి ప్రేలాపనలు ఇవి జరుగుతున్నాయి అసెంబ్లీలో చర్చల్లో. అందుకే శాసనసభ్యుల మీద గౌరవం పోతున్నది గ్రామాలలో, లేకపోతే ప్రజలలో. శాసనసభ్యులు హుందాగా ఉండాలి. వాళ్ళ వేషధారణతో సహా, వాళ్ళ మాటలతో సహా, వాళ్ళ వ్యవహారంతో సహా ప్రతిదీ గౌరవం పెంచే విధంగా ఉండాలి. అసెంబ్లీలో మాట్లాడేటువంటి మాటలను కేవలం దూషణలకు మాత్రమే పరిమితం కాకుండా మంచి సబ్జెక్టులపైన అద్భుతంగా చర్చించవచ్చు. గత ప్రభుత్వాలు లేకపోతే హిస్టరీకి సంబంధించినటువంటి చరిత్ర చెప్పవచ్చు. కానీ అది ఏది చెప్పకుండా కేవలం వ్యక్తిగత రాజకీయ విమర్శలకు మాత్రమే సమయం కేటాయిస్తున్నారు ఈ అసెంబ్లీలలో కూడా. ఏదో 1వ తరగతి పిల్లగాళ్ళ క్లాస్ రూమ్ ఎట్లుంటుందో అట్లా అసెంబ్లీ మారడాన్ని బాధపడాల్సినటువంటి అంశము. దయచేసి ఇది ఏ ఒక్క రాజకీయ పక్షమో, ఏ ఒక్క రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వము, ప్రతిపక్షాలు ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించాల్సిందే.
ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోరాటాలు జరగాల్సిందే, మాట్లాడాల్సిందే. దానికంటూ ఒక పద్ధతి పాడు ఉంటాయనేటువంటి విషయాలను గమనించాలి. ఇవాళ శాసనసభ్యులను చూస్తే మనకు గౌరవం పెరగాలి, వాళ్ళ వేషధారణ చూస్తే మన గౌరవం పెరగాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి, మన భారతీయతను కాపాడాలి. ప్రతి దాంట్లో కూడా ఒక మర్మం ఉండాలి. కానీ అవన్నీ ఏమీ లేకుండా 5 సంవత్సరాల తాత్కాలికమైనటువంటి అధికారాన్ని అనుభవించేటువంటి పని మాత్రమే ప్రభుత్వాలు అనేటువంటి విధంగా వీళ్ళు అది 5 సంవత్సరాల శాసనసభ్యత్వం మాత్రమే మాదనుకుంటున్నారు. కానీ భవిష్యత్తుకు మేము మార్గనిర్దేశం చేసేటువంటి శాసనకర్తలం అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నటువంటి విధానాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఇవి ఈ రోజునటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వైస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్